ఫ్రెండ్స్ మీకోసం మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే మన రొమాంటిక్ సాంగ్ ఇది చాలా బాగా అయితే వచ్చింది. చాలామంది మెసేజ్ చేశారు, కొంతమంది కామెంట్ చేశారు ఈ ప్రాజెక్ట్ టీమని. అందుకే ఈరోజు దీన్ని చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ల్యాండ్ స్క్రీన్లో చూపిస్తాను. మీరు ఫుల్ స్క్రీన్లో చూడాలంటే మన డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. అక్కడ వెళ్ళి వీడియో లింక్ ఓపెన్ చేసి ఒకసారి ఫుల్ వీడియో చూసి మళ్ళీ వచ్చేయండి. చూసిన దాని తర్వాత ఇక్కడ వచ్చి చేసుకోండి. మీకు అయితే బాగా నచ్చుతుంది, మీకు కూడా చేసుకోండి. గర్ల్స్కైనా బాయ్స్కైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి చేసుకోండి. ఒకసారి డెమో అయితే చూద్దాం మనం ఇప్పుడు. Maya Chesandi Ra Niku Apella. చాక్లెట్ చూపి పిల్లవాడిని సొంపుని చూపి నన్ను చంపెరు ఊపి ఊపి రాపెరు ట్యూబ్ లైట్ మూన్ లైట్ లాంటి గంటి చూపుతో చూసారు కదా వీడియో. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. మన ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు స్టార్టింగ్లో ఒక ఫ్రంట్ ఒక వాయిస్ అయితే ఇచ్చాను మీకు. ఆ వాయిస్ మీకు డైరెక్ట్ ఇచ్చేసాను. ఇక్కడ దాని పక్కన ఏంటంటే ఇక్కడ మీకు ఫొటోస్ కానీ ఎఫెక్ట్ కానీ ఏమి ఇవ్వలేదు. దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తా డీటెయిల్గా. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఫ్రంట్ అయితే ఇచ్చాను మీకు. ఇక్కడ ఫ్రంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ కింద ప్లస్ సెకండ్ ఉంది కదా, ఈ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటోని రీప్లేస్ చేయండి. సపోజ్ నేను ఒక ఫోటో తీసుకుంటా, ఒక్క నిమిషం. సపోజ్ ఒక అనుపమ ఫోటో తీసుకుంటా ఒకటి. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో ఇక్కడ మీకు ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను కదా మీకు. ఈ డబుల్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఫోటో. మళ్ళీ ఇక్కడ ఇటు కూడా డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను. ఇటు అన్ని దగ్గర ఫోటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలో కూడా మొత్తం అక్కడ ఇచ్చాను మీకు. డబుల్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ 2 ఇచ్చాను కదా, 2 పక్కన ఒకటి ఉంది కదా ఫస్ట్ దగ్గరకు వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న దాని తర్వాత దీన్ని టోటల్లీ కిందకి తీసుకురండి. టోటల్లీ ఈ ఫ్రంట్ ఉంది కదా కింద, ఈ ఫ్రంట్ కిందకి తీసుకురండి. కిందకి తీసుకుంటే ఈ ఫ్రంట్ అనేది మనకి పైకి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఫ్రంట్ అయితే వచ్చింది కదా మీకు. ఇక్కడ ఫ్రంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ బీట్ మా దగ్గర డబుల్ బీట్ మా దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఫోటో. దాని తర్వాత ఇక్కడ ఈ మీకు ఇక్కడ వైట్ ఎఫెక్ట్ రావాలి కదా ఇది ఇక్కడ. అయితే దీన్ని తర్వాత చెప్తా అది. ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఫోటో అనేది కొంచెం మూవ్ అవుతూ ఉండాలంటే దీన్ని ఎలా అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు వేవ్ అని ఉంటుంది. వేవ్ అని సెర్చ్ చేయండి. వేవ్ అని చేస్తే వేవ్ వార్ప్ అని ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీని ఎలా అంటే మ్యాగ్నిట్యూడ్ కింద మ్యాగ్నిట్యూడ్ అని ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ని 0.5 దగ్గర తీసుకురండి. 0.5 ఇలా. యాంగిల్ ఉంది కదా, యాంగిల్ సెలెక్ట్ చేసుకొని -89 సారీ -89 దగ్గర తీసుకొచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ పాస్ అని ఉంది కదా, పాస్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోండి. స్టార్టింగ్లో ఒకటి, లాస్ట్ దగ్గరకు వచ్చి ఒక కీ ఫ్రేమ్ ఇలా. ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మనకి ఇక్కడ ఎలా అంటే ఇక్కడ 1.2 ఒక నిమిషం 1.39 పెట్టండి. 1.39 పెట్టేస్తే ఇక్కడ మూవ్ అవుతుంటుంది ఇలా అయితే మీకు కొంచెం అయితే లుక్ అయితే ఉంటుంది. ఇంకోటి నేను ఇక్కడ మనకు వైట్ ఎఫెక్ట్ రావాలి కదా ఇక్కడ లిరిక్ దగ్గర. దీన్ని ఎలా అంటే మళ్ళీ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ తీసుకోండి. షేప్ తీసుకున్న దాని తర్వాత దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొంచెం పెరిగించి ఇంత సరిపోతుంది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి దీన్ని వైట్ కలర్ చేసుకోండి. వైట్ కలర్ చేసుకున్న దాని తర్వాత ఈ అడ్జస్ట్మెంట్లో కొంచెం రేడియస్ కొంచెం తగ్గించండి. 0 దగ్గర తీసుకురండి. దాని తర్వాత ఇది ఏంటంటే డైరెక్ట్ కిందకి తీసుకొచ్చేయండి. కిందకి లిరిక్ కింద తీసుకోండి.
లిరిక్ కింద ఫోటో పైన లిరిక్ కింద కిందకి పెట్టేస్తే కొంచెం ఫోటో పైన ఫాంట్ పైన వస్తుంది. ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కిందకి తీసుకొచ్చి రొటేట్ చేయండి. ఇలా దీని తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసుకొని దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లర్ సెర్చ్ బార్లో బ్లర్ అని సెర్చ్ చేయండి. బ్లర్ అని సెర్చ్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీ డైరెక్షనల్ బ్లర్ అని వస్తుంది కదా, దీన్ని యాడ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ కొంచెం దీన్ని 0.14 పెట్టుకోండి. యాంగిల్ కొంచెం ఇటు మార్చండి. ఇలా ఇలా పెట్టుకుంటే కొంచెం మీకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే ఇక్కడ మీకు సెట్ అయిపోతుంది. ఇక దీన్ని లాస్ట్ వరకు జరుపుకోండి. లాస్ట్ వరకు జరుపుకున్న తర్వాత మీకు అయిపోయింది కదా ఇది. మళ్ళీ ఇంకో దీన్ని డూప్లికేట్ చేసి కాపీ చేసి కాపీ అయినా పేస్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని మళ్ళీ అదే ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వ్యూస్ చూస్తున్నారులే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళకి లైక్ అయితే చేయండి, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.